నమస్కారం అండి. శబ్నం మాట్లాడుతున్నాను, జిల్లా ప్రజా రవాణా అధికారిని. ఒక టూర్ ప్యాకేజ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది కూడా 3 డిపోల నుంచి కూడా రన్ అవుతున్నాయి బస్సులు ప్రతి ఆదివారం. ఈ టూర్ ఏ విధంగా ఉంటుందంటే, ఉదయం 4 గంటలకి బయలుదేరి కొల్లేటికోట పెద్దింట్లమ్మ, భీమవరం మావుళ్ళమ్మ, పెనుకొండ శ్రీవాసవి మాత, ఎడదవోలు కోట సత్యమ్మ గుడి, అలాగే ద్రాక్షారామం దాక్షాయిని, పిఠాపురం, పెద్దాపురం మరిడమ్మ దర్శనానంతరం తిరిగి వారి గమ్యస్థానాలకు చేరుకుంటారండి. ఇది కూడా ప్రతి ఆదివారం ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసంలో 3 డిపోల నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని టికెట్ వచ్చి అరౌండ్ 700 రూపాయలండి. ప్రతి ఒక్కరు కూడా అనుకూలంగా ఉంటుంది ఫేర్. మేడం, బస్ పాస్లు విద్యార్థులకు మనకి ప్రతి సంవత్సరం కూడా ఆర్టీసీ నుంచి స్టూడెంట్ బస్ పాస్లు ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యిందండి. మొన్న జూన్ 12 నుంచి స్టార్ట్ అయ్యింది. మనం కూడా ఆర్టీసీ వారు కూడా సమాయత్తమయ్యాం ఈ బస్ పాస్లు ఇవ్వడానికి. ఈ బస్ పాస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చి ఫ్రీ బస్ పాస్ అండి, రెండవది వచ్చి పెయిడ్ బస్ పాస్, కన్సెషనల్ బస్ పాస్ అంటాము. ఫ్రీ బస్ పాస్ ఎవరికి ఇస్తామంటే, బాయ్స్ కి 7వ తరగతి చదివేవారు 12 సంవత్సరాల వరకు, గర్ల్స్ వచ్చి 18 సంవత్సరాల లోపు 10వ తరగతి చదివే వారికి మనం ఫ్రీ బస్ పాస్ ఇస్తాము. ఇది వన్స్ వాళ్ళు 50 రూపాయలు పెట్టి తీసుకుంటే గనక వారికి సంవత్సరం అంతా కూడా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు, ఇంటి దగ్గర నుంచి పాఠశాల వరకు. కిలోమీటర్స్ వచ్చి 20 కిలోమీటర్ల లోపు ఉండాలి ఫ్రీ బస్ పాస్ వారికి. వారు మా దగ్గర అప్లికేషన్ ఉంటుంది, అది తీసుకువెళ్లి దాని మీద ఫోటో అంటించి ప్రిన్సిపాల్ గారు సంతకం పెట్టించి స్టడీ సర్టిఫికేట్ ఇస్తే గనక ఫ్రీ బస్ పాస్ మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే కన్సెషనల్ బస్ పాస్ వచ్చి స్కూల్స్ వారికి ఇస్తాము, కాలేజ్ వాళ్ళకి కూడా ఇస్తాము. 1/3 ఫేర్ ఉంటుందండి. ఇది 50 కిలోమీటర్ల పరిధి. వాళ్ళ కాలేజ్ నుంచి వారి ఇంటికి 50 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. దీనికి కూడా సేమ్ మనకి ఇది వచ్చి 1 మంత్ తీసుకోవచ్చు, 3 నెలలు తీసుకోవచ్చు, 1 ఇయర్ తీసుకోవచ్చు అండి. 1 ఇయర్ తీసుకుంటే పదే తిరగడానికి ఇంకా లేకుండా ఫ్రీగా వాళ్ళు ఇది చేసుకోవచ్చు. అలాగే వీరికి కూడా అప్లికేషన్ ఇస్తాము, దాని మీద ఫోటో అంటించి ప్రిన్సిపాల్ గారు సంతకం పెట్టించి దానికి స్టడీ సర్టిఫికేట్ ఇవ్వాలి. కొత్తగా 10th నుంచి ఇంటర్ వెళ్లే వాళ్ళకి అయితే కనుక 10th క్లాస్ మార్క్స్ మేము కూడా దానికి ఎన్క్లోజ్ చేసి ఇవ్వాల్సి ఉంటుందండి. వీటికి 3 డిపోల పరిధుల్లో కూడా మేము మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు బస్ అప్లికేషన్ ఎక్కడ దొరికింది మేడం? మనకి బస్ స్టేషన్ లో బస్ పాస్ కౌంటర్ ఉంటుంది, అక్కడ నుంచి మనం అప్లికేషన్